శ్రీ గణపతే నమః. ఆ విఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వీక్షకులకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించుగాక. భారతదేశము హైందవ ధర్మము వేద సంస్కృతికి ఎవరైతే విలువిస్తున్నారో వాళ్ళందరికీ నమస్కారం. చాలామంది వచ్చి నన్ను అడుగుతుంటారు, ఏమండి ఆపరేషన్ ముహూర్తం చేసి తీస్తే ఆ ముహూర్తం పనిచేస్తుందా, న్యాచురల్గా పుడితే ఆ ముహూర్తం పనిచేస్తుందా అంటే, ఋషీశ్వరులు చెప్పినటువంటి దానిలో శిరస్సు ఉదయం, శీర్షోదయం, భూపతనం అనేటటువంటిది మీమాంసలు ఉన్నాయి. కనుక మనకి పుట్టిన తర్వాత మనం టైం డాక్టర్ గారు చెప్తే ఆ టైం నోట్ చేసుకొని మనం చెప్తున్నాం. ఆ టైం ప్రకారంగానే ఈ జాతక చక్రాలు అనేటువంటిది వేస్తున్నాం అనమాట. అది ఆపరేషన్ చేసి తీస్తేనా మామూలుగా పుట్టినా అదే లగ్నం. ఇప్పుడు ఎన్ని కూడా 100కి ఒక 60%, 70% అన్నీ ఆపరేషన్ అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఎలాగో ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి మామూలుగా శిశువు అనేది ఎప్పుడు పుడతారంటే 9 నెలల, 9 రోజుల, 9 గడిల, 9 విఘడిల, 9 లిప్తల, 9 విలుప్తలకు శిశు జననం. కనుక పర్ఫెక్ట్గా ఎవరైతే పుడుతున్నారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి టైం ప్రకారంగా పుడతారు. కొందరు 7 నెలలకు పుడతారు, కొందరు 8 నెలలకు పుడతారు. కనుక వాళ్ళు జీవన విధానాన్ని బట్టి, తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి అక్కడ పుట్టుకలు అనేటటువంటిది కొంచెం హెచ్చు తగ్గులు అనేటువంటిది తేడా ఉంటుంది అనమాట. అందువలన ఇప్పుడు మనకి ఆకాశంలో అంటే ఒక జరిగినటువంటి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను అనమాట. ఒక పాప వాళ్ళ తల్లిదండ్రులకి ప్రమేయం లేకుండా, ఎడ్యుకేటెడ్ పాపే, తల్లిదండ్రులకి ప్రమేయం లేకుండా వివాహం చేసుకోవటం అనేటటువంటి జరిగిందనమాట. అప్పుడు ఆ వివాహం చేసుకున్న తర్వాత చూస్తే ఆ యొక్క చేసుకున్నటువంటి అతని జాతక చక్రం కొంచెం ఒడిదుడుకులతో ఉంది. ఆ తర్వాత ఒక 6 నెలల్లోనే వ్యాపారం చేసినప్పుడు చాలా పెద్ద మొత్తాల్లో అతను నష్టపోవటం అనేది జరిగిందనమాట. అప్పుడు ఆ తండ్రి అడిగారు, నాకు క్లోజ్ మిత్రుడైనందువలన ఆయనకి చెప్పాను అనమాట, ఏమంటే మంచి ముహూర్తం పెట్టేటప్పుడు మనం చూసుకొని మనం ముహూర్తం పెట్టేటట్టయితే బాగుంటుంది అని చెప్పాను. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసాం అనమాట. 4వ నెల అప్పుడే 9 నెలల 9 రోజులకి అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి ఆకాశంలో. ఎందుకంటే ఆకాశంలో గ్రహాలు మేమే నట్టలేం. ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. వాటి యొక్క పరిణామక్రమం ప్రకారంగా, అంటే వాటి యొక్క గోచారం ప్రకారంగా, కదలికల ప్రకారంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది కొందరు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే 15 రోజులు టైం ఇస్తారన్నమాట ఆపరేషన్ ముహూర్తానికి. కొందరు డాక్టర్లు అయితే 5 రోజులు ఇస్తారు. అమెరికాలో ఏంటంటే 3వ నెలలోనో 4వ నెలలోనో ఇన్సూరెన్స్ చేసుకొని ఆ 9 నెలల తర్వాత ఏ రోజున ఆపరేషన్ ముహూర్తమో ఆ గంట ఆ బెడ్ ఇన్సూరెన్స్ రిజిస్టర్ అయిపోద్ది అనమాట. పలానా హాస్పిటల్, పలానా బెడ్, పలానా గంట, ఆ గంటలోనే రిజిస్టర్ చేసేసి ఆ టైంలో చేసేస్తారు. ఇండియాలో రేపు డెలివరీ అయ్యేది కూడా ఇవాళ చెప్పరు, ఇంకా చూద్దామండి ఒక 6 రోజులు పట్టచ్చు అని చెప్పని అంటారు. మరుసటి రోజు నొప్పులు వచ్చేసేస్తే చేసేస్తుంటారు అనమాట. అందువలన ఏంటంటే నాలెడ్జ్ వాళ్ళు ఏంటంటే సైన్స్ అనేటటువంటిది కొంచెం బాగా డెవలప్ చేసుకొని బాగా వాళ్ళు మనకంటే కొంచెం ముందుగా ఉన్నారనమాట ఈ కాన్పులు చెప్పటం అనేటటువంటి విషయంలో. మనం ఇక్కడ మటుకు నేను చాలామందిని చూస్తున్నాను, వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, దానికి 15 రోజుల ముందే కాన్పులు అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ కనుక ఈ ఆపరేషన్ ముహూర్తం అనేటటువంటిది ఎట్లా ఏంటి అనే దానిలో మనం తీసుకునేటటువంటి ఆహారం కఠినంగా అరిగేటటువంటిది, బలమైనటువంటి ఆహారము, మసాలా ఘాటు పదార్థాలు అనేటటువంటిది తల్లికి ఎక్కువగా చెందుతూ ఉంటాయి. తేలిక ఆహారం అనేటటువంటిది అది బేబీకి వెళ్తుంటుంది అనమాట, తేలిగ్గా ఈజీగా అరిగేటటువంటిది. కనుక మా స్పెషల్ కేసు నేను ఇందాక చెప్పినటువంటి దానిలో మనకి ఒక 4 వారాలు 5 వారాలు ముందు తీయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందండి. గ్రహాలు అక్కడ మంచిగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. ఎలా అనగానే అప్పుడు 5 డాక్టర్లని వాళ్ళు పిలిపించారన్నమాట. పిలిపించి మనం పలాని వారంలో మనం తీయాలంటే మేము మాట్లాడుకుంటుంది 4వ నెలలో మాట్లాడుతున్నామండి. పలాని 5 వారాల ముందు మనం తీయాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఒక డిస్కషన్ అనమాట. అప్పుడు వాళ్ళు అందరూ కూడా సలహా ఇచ్చారంటే ఒక రోజు ఒక 1/2 కేజీ, 1/4 కేజీ గ్లూకోజ్ అనేటువంటిది ఇస్తే గ్లూకోజ్ డైరెక్ట్గా బేబీ గ్రోత్ పెరిగి బేబీ యొక్క సైజు కానీ బేబీ వెయిట్ కానీ అన్ని సిస్టమేటిక్గా వచ్చేస్తాయండి. అప్పుడు మనం తీయడానికి అవకాశం ఉందని చెప్పని 5 డాక్టర్లు మాట్లాడుకొని సలహా ఇచ్చారు. అట్లాగే తల్లికి తీసుకునే ఆహారము ప్లస్ ఈ యొక్క గ్లూకోజ్ అనేటటువంటిది ఇంకా తేలిగ్గా ఆహారాలు, తేనె ఇవన్నీ ఇచ్చినందువలన మేము అనుకున్న టైంలో ఆ 9 నెలల 9 రోజులకు ముందు 5 వారాల ముందు తీయటం జరిగింది. ఇప్పుడు ఆ సంతానం పేరు కూడా ఒక దేవుడి పేరు పెట్టాము. వాళ్ళకి చాలా బాగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అందువల్ల ఈ ముహూర్తం పెడతాం అనేటటువంటిది భగవంతుని నిర్ణయం. భగవంతుడు వాళ్ళలో ప్రవేశించి మా దగ్గరకు వచ్చి మాకు కూడా ముహూర్తం పెట్టాలనేటువంటిది ఒకటి కలిగి, ఆ తర్వాత డాక్టర్ పర్మిషన్ ఇచ్చి అక్కడ మత్తు డాక్టర్ కూడా వచ్చి మత్తు డాక్టర్ కూడా టయానికి రావాలి, అవన్నీ జరగాలి. జనరల్గా ఏంటంటే నాకున్నటువంటి అనుభవంలో ఎక్స్పీరియన్స్ ప్రకారంగా
స్పిరిట్ రాసిన తర్వాత పొట్ట మీద ఎప్పుడైతే నైఫ్ పెట్టామో 2వ నిమిషంలో బేబీ వచ్చేస్తారు. అందువల్ల ఇది ఎందుకంటే ఎన్నో ముహూర్తాలు మనం చూస్తుంటాం కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అందువల్ల అమెరికాలో అయినా సరే అక్కడ ఉన్నటువంటి లాటిట్యూడ్కి లాంగిట్యూడ్కి ముహూర్తాలు పెట్టినటువంటివి ఉన్నాయి. నేను కాకపోతే అక్కడ మనం చెప్పిన టైంకి వాళ్ళు ముందుగా ఫిక్స్ అయిపోవాలి, అంటే ముందుగా రిజిస్ట్రేషన్ అయిపోద్ది. కాబట్టి మనకి ఒక ఇండియా వెళ్ళాలంటే ప్రెగ్నెన్సీ అయినాక 6వ నెలలోనో 7వ నెల దాటితే పంపరు. మళ్ళీ వీళ్ళంతవరకు ఇండియా వచ్చేసేస్తే ఇండియాలో అయితే మనకి కావాల్సినటువంటి టైంలో మనం ఈజీగా తీసుకోవచ్చు. అమెరికాలో ముహూర్తం పెడతాం అనేది చాలా కష్టం, ఎందుకంటే చాలా సమస్యలు అనేటువంటిది ఆల్రెడీ మేము చూస్తున్నాం కాబట్టి. అందువల్ల డాక్టర్లు, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్, జడ్జిలు వాళ్ళు కూడా వస్తుంటారు అన్నమాట. మంచి టైంలో నమ్మకం, జ్యోతిష్యం బాగా చెప్తున్నారు కనుక ఈయనైతే మంచి ముహూర్తం పెట్టగలరు అనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు వస్తుంటారు అన్నమాట. మేము గుర్తుపెట్టుకోండి బాగా, ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలని ఆ శని, ఆ రాహువు 2.5 సంవత్సరాల దాకా మారడు. శని రాహు సంవత్సరాల దాకా మారరు, గురువు మారడు. కనుక మనకి ఇప్పుడు గురువు బలం ఉంది, గురు బలం ఉంటే మంచిది అనుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ కనీలో ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ తులలోకి వస్తాడు. ఎక్కడుంది గురుబలం? కనుక ధనస్సులోకి వస్తే 3 ఏళ్ల తర్వాత అప్పుడు గురుబలము మూల త్రికోణం అని చెప్తాము. గురుబలం ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, గురువు సొంత ఇల్లు. చిరంజీవి ఉన్నాడు, గురువు ఉచ్చ. రాయపాటి సాంబశివరావు గారు ఉన్నారు, గురువు ఉచ్చ. కనుక సమాజం వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా సమాజం గౌరవిస్తుంది. దాన్ని గురుబలం అని చెప్పని అంటాం అనమాట. కనుక గురువు నీచబట్టారు, మనల్ని ముహూర్తం పెట్టమన్నారు. ఎట్లా? కనుక గురువు నీచబడ్డప్పుడు ఏం చేస్తాం? ధను లగ్నానికి 2 గురువు నీచులో ఉన్నా సరే యోగం ఇస్తాడు. మినిస్టర్లు కూడా ఉన్నారు ప్రజెంట్ గవర్నమెంట్లో. పూర్వం అంటే తెలుగుదేశంలోనే పూర్వం మినిస్టర్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే మీన లగ్నానికి గురువు నీచబడ్డ పెద్ద బ్యాడ్ ఉండదు, మంచిగా జరుగుతుంటుంది. అట్లాగే అమావాస్య రోజున మనం ముహూర్తం తీయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. వృశ్చిక లగ్నానికి అమావాస్య సూర్యచంద్రులు అనేటటువంటి వాళ్ళు భాగ్యరాజేపతులు అవుతారు. అందువల్ల నాలెడ్జ్ అనేటటువంటిది కొంచెం బాగా ఉండి తల్లికి బాగుండాలి, తండ్రికి బాగుండాలి, తాతలకు బాగుండాలి, అమ్మమ్మల నాయనమ్మలకు బాగుండాలి, మేనమామ మేనతలకు బాగుండాలి, ఈ జాతకుడు బాగుండాలి. కనుక ఏమండి, బ్రహ్మాండాన్ని పేరు కలగాలంటే లగ్నాధిపతి శుభుడై శుభక్షేత్రం ఉండి శుభగ్రహంతో కలిసి లగ్నంలో శుభగ్రహం ఉండి లగ్నాన్ని శుభగ్రహం చూస్తే అతను చతుస్సాగర పర్యంతం ఎన్టీ రామారావు ఉన్నాడు. లగ్నంలో గురుచంద్రులు ఉన్నారు. లగ్నాధిపతి శుక్రుడు 7వ ఇంట మేషంలో ఉండి గురువు చేత చూడబడుతున్నాడు. కనుక లగ్నాన్ని శుక్రుడు చూస్తున్నాడు. అతను చాలా గొప్పగా ఒక రాజు అయ్యాడు. అందరికీ అటువంటి ముహూర్తాలు పెట్టగలమా? కనుక ముహూర్తం పెట్టాము. రేపొద్దున ఆయనకి 10 సంవత్సరాల దాకా అభివృద్ధి లేదు అంటే దశ కూడా బాగుండాలి. కనుక లగ్నము బాగుండాలి, ఆ అబ్బాయికి బాగుండాలి, వృత్తి బాగుండాలి, దశ బాగుండాలి, తల్లిదండ్రులు బాగుండాలి, తాతలు బాగుండాలి. ఇవన్నీ ఎట్లా చేయగలం? కనుక కొంతమేర చేయగలం. వాళ్ళ కోరిక మేర వాళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళ పెద్దల ప్రొఫెషన్స్ ఏమేం చేస్తున్నారు, ఎంత మేర మేము ఆ ముహూర్తం పెట్టగలం అనేటటువంటిది మా విజ్ఞత మేర, భగవంతుని నిర్ణయం మేర, ఆ యొక్క డాక్టర్ల పర్మిషన్ మేర, ఆ మొత్తం డాక్టర్ వచ్చినటువంటి టైం ప్రకారంగా అవన్నీ ఆలోచించుకొని వాళ్ళు దృఢ సంకల్పం చేసేటట్టయితే వాళ్ళు తీయగలరు. అప్పుడు మంచిగా వాళ్ళు చూస్తున్నారు, రిజల్ట్స్ చూస్తారు. కనుక 9 గ్రహాలు మంచిగా మనం పెట్టగలమా అంటే అందులో పాపగ్రహాలు ఉన్నాయి, శుభగ్రహాలు ఉన్నాయి. కనుక 3, 6, 11లో ఉన్న పాపగ్రహాలు మంచిదని, కేంద్ర కోణాల్లో ఉన్న శుభగ్రహాలు మంచిదని, ఇట్లా భావాలు ఇవన్నీ చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అన్నీ చెప్పాలంటే అసాధ్యం. ఒక గొప్ప ముహూర్తం పెట్టడం అనేది సాధ్యమా అంటే అది వాళ్ళకి ఒక యోగం ఉండాలి, పెట్టగలిగేటువంటి అర్హత యోగం నాకు ఉండాలి. అప్పుడు ఆ ముహూర్తం అనేటువంటిది వస్తుంది. బట్ ప్రజెంట్ అన్ని ఆపరేషన్ ముహూర్తాలు తీస్తున్నారు కాబట్టి వాళ్ళంటూ టైం అంటూ జనరల్గా అయితే చాలామంది 15 రోజులు కూడా టైం ఇస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు మా శిష్యుడు శ్రీనివాస్ అని చెప్పని నెహ్రూ నగర్ 5వ లైన్లో ఉన్నారు. వాళ్ళ బాబుకు అమ్మాయి పుట్టింది, మాదిరి జాతకం, బాబు పుట్టాడు. ఆ బాబుకి మేము ముహూర్తం పెట్టాం. శైలజ నర్సింగ్ హోమ్ అని చెప్పని నెహ్రూ నగర్ రైల్వే ట్రాక్ దగ్గరే ఉన్నది. ఆమె 15 రోజులు టైం ఇచ్చింది ఆ రోజున. కనుక ఇక్కడ పునర్వసు నక్షత్రం అయితే మంచి నక్షత్రాన్ని చివరిలో ఎంత 1 నెల ఉండేలాగా పెట్టి, ఆ తర్వాత శని దశ వచ్చేలాగా పెట్టి, ఆ అబ్బాయి లగ్నానికి వృషభ లగ్నం పెట్టి, ఆ శని బుధ కాంబినేషన్, శని బుధ రవి కాంబినేషన్ అనమాట. అంటే శని లాభంలో ఉన్నాడు, రవి బుధులు పంచమంలో ఉన్నారు. ఇప్పుడు శని దశ బుధ దశ. ఆ రోజున ఆయన సంపాదన 16,000 అనుకుందాం. ఇవాళ సంపాదన చాలా 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 ఎక్కువ అనమాట. కనుక ఎందుకు అట్లా అంటే జాతచక్రంలో మనకి 15 రోజులు టైం ఇచ్చారు. మా గురువుగారు కూడా ఆ రోజున జీవించున్నారు. ఇద్దరం చూసాం. మా బాబు కూడా జ్యోతిష్డే. అందరం చూసి ఇదైతే బాగుంటుందని చెప్పాం. ఇవాళ బ్రహ్మాండంగా ఒక కాంట్రాక్ట్గా బిల్డింగ్లు కడుతూ ఆయన చాలా చక్కగా ఉన్నాడు. ఒక ఉదాహరణ చెప్తున్నా, నా శిష్యుడు కాబట్టి ఆ పేరు చెప్పా. ఎంతోమంది మనం ముహూర్తాలు పెడుతుంటాం. కొందరికి ముహూర్తాలు అనేటటువంటిది అవకాశం భగవంతుడు అక్కడ ఆకాశంలో బలాలను బట్టే మనం పెట్టగలం. కానీ మా చేతిలో ఎంత మేర ఉంటుందంటే వాళ్ళకు బుద్ధి పుట్టాలి, పెట్టించుకోవాలనేటటువంటిది. మాకు కూడా ఒక అవకాశం భగవంతుడు కలిగించాలి.
ఆ యొక్క డాక్టర్లు కూడా సహకరించాలి. ఆ యొక్క అన్ని టైం ప్రకారం జరిగేటట్టయితే ఒక మంచి ముహూర్తం అనేటువంటిది పెట్టి లాభం పొందడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇంకా ముహూర్తంలో ముందు పుట్టిన వాళ్ళకి బాగుండాలి, తర్వాత పుట్టిన వాళ్ళకి బాగుండాలి, ఆ తండ్రికి చెల్లెళ్ళు అక్కలు ఉంటారు, మేనమాల మేనతలు ఉంటారు, అందరూ బాగుండాలి. కానీ అది సంభవమా, అది సాధ్యమా అంటే అవకాశం ఉన్నంత మేర మేము ఒక 30-40 సంవత్సరాల దాకా ఈ అబ్బాయి పుడితే ఈ టైంలో ఎట్లా జరుగుతుందని చెప్పి దాని ప్రకారంగానే ఆ ముహూర్తాలు పెడుతూ ఉంటాం. ఇది తప్పేం కాదు. బాగా ఆలోచించి ఒక 2-3 సిద్ధాంతాన్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏమేమి చెప్తున్నారు కరెక్టా కాదని చెప్పి చూసుకొని జాతచక్రం వేయించుకొని కనుక మనకేంటంటే 2వ నిమిషంలో స్పిరిట్ రాసి నైఫ్ పెట్టిన తర్వాత 2వ నిమిషంలో వస్తారనేటువంటిది అది తెలిసిన విషయం కాబట్టి లగ్నం 2 గంటలు ఉంటుంది కాబట్టి అందులో క్వాలిటీ నవాంశ లగ్నం అనేటువంటి దాన్ని బట్టి ఆ యొక్క అంటే బుధుడిది ఆ యొక్క గురువు ఆ శుక్రుడు అయితే కొద్దిగా మంచి క్వాలిటీస్ మంచి బుద్ధులు కూడా ఉంటాయి కాబట్టి అది నవాంశ అనేది 14 నిమిషాలు ఉంటుంది కాబట్టి ఆ 14 నిమిషాలలో మనం టైం పెట్టుకొని మనం తీసుకోవచ్చు. ఏదైనా ఆ 2 గంటల్లో కనుక ఆ లగ్నం కనుక తీసేటట్టయితే ఎక్కువ భాగం బాగానే ఉంటుంది. అందువల్ల ఇది తెలియాలి కదా, ముహూర్తం అనేది ఉంటుందని చెప్పి తెలియాలిగా, సరైన జ్యోతిషుడు దొరకాలిగా, ఆ డాక్టర్ ఒప్పుకోవాలిగా. కనుక నా ఒక అతను వచ్చాడు, నన్ను అడిగారు, ఇట్లా కొమ్మినేని కోటేశ్వరరావు అని ఆయన వచ్చి, ఏమండి ముహూర్తం ఎప్పుడైనా తీస్తానన్నారండి డాక్టర్, పలానా డాక్టర్ అని చెప్పాను. స్వామి దగ్గర ఒక హాస్పిటల్ అన్నమాట, పలానా డాక్టర్ అని చెప్పాను. నేను ముహూర్తం అనేటటువంటిది ఆపరేషన్ జరగనటువంటి ఒక టైం ఇచ్చా. అంటే ఆపరేషన్ జరగాలంటే చతుర్థానంలో అన్న కూచుడు ఉండాలి, కూచుడు చూడాలి, లగ్నాల్లో కూచుడు ఉండి కూచుడు చూస్తే ఆపరేషన్ కూచుడే కోత ఆ ముహూర్తం పడుద్ది. అటువంటి ముహూర్తం జరగనటువంటి ఒక టైం ఇచ్చా, ఈ ముహూర్తాన్ని తీర్చేయని చెప్పా. ఆమె ఆటలాడుకుంటున్నారా, బుద్ధి ఉందా లేదా, ఏమిటి ఇట్లా ఇప్పుడు ఎందుకు చేస్తాం, ఇంకా వారం టైం ఉందని చెప్పి అప్పుడు ఆయన ఐసి పంపించింది. అప్పుడు మీరు చెప్పినట్టే జరిగిందండి అని నాతో చెప్పడం జరిగింది. అందువల్ల విషయ పరిజ్ఞానం అంటూ మనకు ఉండేటట్టయితే ఒక మంచి టైంలో మనం ఆపరేషన్ చేసి తీసుకునేటట్టయితే మంచి ముహూర్తం ప్రకారంగా మనకు మంచి జరుగుతాయి. ఉదాహరణకి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చక్కగా పెళ్లి చేశారు, బ్రహ్మాండంగా చూసి చేశారు, పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయినటువంటి వాళ్ళు చాలామంది మీరు చూసే ఉంటారు. భార్యాభర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు, ఒక గొప్ప వాళ్ళు అనమాట. భార్యాభర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు. భార్యాభర్తలు వాళ్ళిద్దరు పెళ్లి చెప్పకుండా పెళ్లి చేసుకొని తండ్రి మీద కూడా కేసు పెట్టారనమాట. ఆ తర్వాత పిల్లల సంతానం కలగంగానే ఆటోమేటిక్గా భర్త మీద కేసు పెట్టి డైవర్స్ చేసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు మనం చూసామన్నమాట. అందువల్ల మనకి పేర్లు అప్రస్తుతం. అందువల్ల పిల్లలు పుట్టే దాని మీద తల్లిదండ్రుల భవిష్యత్తు, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ముందు పుట్టిన వాళ్ళు తర్వాత పుట్టిన వాళ్ళ యొక్క భవిష్యత్తు, పార్ట్నర్స్ యొక్క భవిష్యత్తు, ఆ యొక్క సంతాన సంబంధంగా అక్కచెల్లెల యొక్క భవిష్యత్తు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ చెప్పటం అన్నీ పెట్టడం అనేటువంటిది అసాధ్యం. కాబట్టి ఇక భగవంతుని నిర్ణయం ప్రకారంగా ఈశ్వర ప్రేరణ ప్రకారంగా బుద్ధి అనేటటువంటి దాని ప్రకారంగా అక్కడ అవకాశం ఉన్నంత మేర మంచి టైంలో మీరు తెలుసుకొని మంచి ముహూర్తం కనుక తీసుకునేటట్టయితే మంచి జరుగుద్ది. కాకపోతే ఇది మీరు బాగా ఆలోచించుకొని ఏంటంటే ఇది లీగలా ఇల్లీగలా ఇలా పెట్టడం ముహూర్తం అనేటటువంటిది అది నాకు తెలియదు. అది ఒక నమ్మకం. జ్యోతిషం అనేటటువంటిది ఒక నమ్మకం. మీకు కూడా ఒక సంకల్పం అనేటటువంటిది వచ్చి మంచి జరగాలని కోరుకోవాలి. కొందరికి చెప్తారు, ఏమంటే మాకు ముహూర్తం అనేటువంటిది మా మిస్సెస్ ఒప్పుకోవట్లేదని, మా బంధువులు ఒప్పుకోవట్లేదని. నేను ఒకటే చెప్తా, అమ్మ దేవుడి దగ్గర 9 నెలలు కూడా మంచి యోగవంతమైన సంతానం కలగాలని భగవంతుని కోరుకోండి అమ్మా, ఆటోమేటిక్గా యోగవంతమైన సంతానం కలుగుద్ది అని చెప్తా. వాళ్ళు అలాగే మంచి యోగవంతమైన సంతానం కలగాలని నిరంతరం కోరుకుంటూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఏం జరుగుద్దంటే ఒక 10 రోజులు లేట్ అవ్వాలంటే కదలకుండా పడుకోండి అమ్మా, నిదానంగా దిగండి, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా మెల్లిగా వెళ్ళండి అనేటటువంటి చెప్తుంటాం అనమాట. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ చేయకుండా ఒక 6 రోజులు ఆపరేషన్ తర్వాత లేట్ అవ్వాలంటే నాకు తెలిసిన పరిజ్ఞానం మీద డాక్టర్లు చెప్పినటువంటి పరిజ్ఞానం మీద నేను చెప్తున్నాను అనమాట. అప్పుడు పేషెంట్ కదలకుండా ఉన్నందువలన కొద్దిగా డిలే అవుతానికి కూడా ముహూర్తానికి ఒక అవకాశం ఉంది. అట్లా కాకుండా దూకటం, గందటం, ఇట్లా పరిగెత్తడం అనేటటువంటిది, హడావుడి, టెన్షన్స్, ఇంట్లో పోట్లాట్లు ఏమైనా జరుగుతుంటే అప్పుడు ఆటోమేటిక్గా 7 నెలలు పుడుతుంటారు, ఇంకా తొందరగా కూడా ముహూర్తాలు అనేది పుడుతుంటారు. కనుక ఈ ముహూర్తాలు అనేటటువంటిది డాక్టర్ యొక్క సలహా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ప్రాణానికి సంబంధించినటువంటిది. వాళ్ళ యొక్క ప్రమేయం, వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క నాలెడ్జి, వాళ్ళు ఎలా చేయాలి ఏమిటి అనేటువంటిది. జ్యోతిష్యుడు కూడా రిస్క్ ఏమైనా ఉందా ఈ ముహూర్తంలో, ఈ గ్రహాల ప్రకారంగా ఎలా ఉందా ఏంటని చూసుకొని అందరూ యాప్ట్గా. ఎందుకంటే చాలామంది రాత్రిపూట ముహూర్తం చేయరండి, రాత్రిపూట ముహూర్తం చేసేటైతే ఇంకో 10,000 ఎక్కువ ఖర్చు అవుద్దని చెప్పే డాక్టర్లు కూడా ఉన్నారు. అందువల్ల పొద్దున పూట ముహూర్తాలు పెట్టండి రిక్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్లు కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళ పిల్లలు కూడా ముహూర్తాలు పెట్టి కూడా తీయించుకుంటూ ఉంటారు అనమాట. అందువల్ల అందరినీ ముహూర్తాలు పెట్టి తీయించుకోవడం కాదు, ఇది తెలియాలి. ఇప్పుడు ఈ ఛానల్ చూసిన వాళ్ళకి ఈ విషయం అర్థం అవుద్ది. అందువల్ల ఈశ్వర ప్రేరణ వల్ల ప్రతిదీ జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఫస్ట్ డాక్టరు సేఫ్టీ, ప్రాణం. ఫస్ట్ డాక్టర్ అనేటటువంటిది పర్మిషన్ ఇవ్వాలి. ఆ తర్వాత మీకు భగవంతుడు ఒక ప్రేరణ కలగజేయాలి. మంచి జ్యోతిషులు మీకు దొరకాలి.
కనుక వాళ్ళందరూ గుమిగూడి మత్తు డాక్టర్తో సహా వచ్చి చక్కగా చేయగలిగితే యద్భావం తద్భవతి. మీరు కూడా మంచి యోగవంతమైన సంతానం కలగాలని ఆ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటే, ఆ యొక్క సమాజం, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉంటే ఆటోమేటిక్గా మంచి సంతానం కలుగుద్ది. ఈ సమాజం కూడా లోక కళ్యాణం అనేది ఆ సంతానం వల్ల కూడా జరగడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. మంగళం మహత్, శుభం భూయాత్.